2025 ఇమేజ్ ఓకే. ఇది 2024 ఇమేజ్. దాని తర్వాత 25లో కూడా పెద్దగా మార్పేం లేదు. మీరు చూస్తే కంప్లీట్గా చెరువులోకి ఎట్లా చొచ్చుకొచ్చినారో తెలుస్తుంది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఒక పెద్ద సంస్థ కడుతున్నది. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా ఈ గవర్నమెంట్కి? 7 ఎకరాలు అంటే అక్కడ ఎకరానికి 100 కోట్లు పోతుంది. భూమిలోనే 700 ఎకరాలు పోతుంది. ఇప్పుడు దీని మీద 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేసుకోవడానికి మీరు సహకారం చేస్తున్నారు. ఇది నేను అఫీషియల్గా కూడా నేను కంప్లైంట్ చేస్తాను. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ భూమిలో ఓన్లీ హైడ్రాదే కాదు, చెరువు కబ్జానే కాదు, మొత్తం పాత ఊరి నక్ష ఏదైతే ఉందో దాన్ని మొత్తం మార్చేసి ఒక 8-9 రకాల రెవెన్యూకి సంబంధించినటువంటి తప్పులున్నా కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంది. ఇవన్నిటిని కూడా పెట్టుకొని మేము తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండోది ఏంది, ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు, సర్వే నంబర్ 86, 7 ఎకరాల వరకు దాదాపుగా తీసుకున్నారు. అయితే ఇదే సంస్థకి ఇంకో దగ్గర కూడా ఇంకో పెద్ద భూమి కూడా ఇచ్చిండ్రు. అది ఫ్యూచర్లో చెప్తా దాని విలువ ఎంత అన్నది. రెండవది హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏది, నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారీ చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబులు తయారు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఆ నాగారం మున్సిపాలిటీ మొత్తం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో తీర్మానం చేసిండ్రు. ఈ సంస్థ మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, మేడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీలో తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది. కానీ చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న హైడ్రాని, మీకు మెగా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? దీని సర్వే నంబర్ 59, నాగారం మున్సిపాలిటీ, ఐకామ్ అనేటటువంటి ఆయుధాలు బాంబులు తయారు చేసే సంస్థ రోడ్డు కబ్జా పెట్టింది, పార్కు కబ్జా పెట్టింది, చెరువులకు కూడా సగం వచ్చేసినటువంటి పరిస్థితి. మొత్తం యావత్ మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే కూడా ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఇది రెండవది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికినాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో అవి ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు, తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది.
ఒక పక్కనేమో ఇట్లా సమైక్యవాదుల దాడి మన మీద పెరుగుతుంటే ఇక మన కర్మానికి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు